మీరు జీవించాలనుకుంటున్నారా? అయితే అసలు ఈ కోటకు వెళ్ళకండి. అదే భంగడ్ కోట. ఇది ఈ రోజు చెప్పబోయే మన రాణి కథ. మన రాణి కథలో భంగడ్ కోట భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో నిర్మించబడిన 16వ శతాబ్దపు కోట. ఈ పట్టణం భగవంత్ దాస్ పాలనలో అతని రెండవ కుమారుడు మాతో సింగ్ నివాసంగా ఏర్పడింది. ఒకప్పుడు ఇది చాలా అందమైన అభివృద్ధి చెందిన పట్టణం. కోటలో ప్రజలు ఆనందంగా జీవించేవారు. కానీ ఇప్పుడు రాత్రిపూట ఈ కోటలోకి వెళ్ళిన వారెవరూ తన అనుభవాన్ని చెప్పడానికి తిరుగు రాలేదు. ఎందుకంటే అక్కడ ఆత్మలు సంచరిస్తాయని నమ్మకం. అందుకే సూర్యాస్తమయం తరువాత ఈ కోటలోకి ప్రవేశించడం జరగదు. చాలా కాలం క్రితం సింగియా అనే తాంత్రికుడు ఆ పట్టణపు యువరానిపై ప్రేమలో పడ్డాడు. కానీ ఆమె అతన్ని ఎప్పటికీ అంగీకరించదని తెలుసుకొని ఆమెను తన వైపు తిప్పుకోవడానికి మాయాజలాన్ని ప్రయోగించాడు. యువరాణి అతని యత్నాన్ని గుర్తించి అడ్డుకుంది. మరణించే ముందు ఆ తాంత్రికుడు కోపంతో ఈ పట్టణం నాశనమవుతుంది, ఇక్కడ ఎవరూ ఇక జీవించలేరు అని శపించాడు. ఆ శాపం తర్వాత కొద్ది రోజుల్లోనే యుద్ధం జరిగింది. పట్టణం పూర్తిగా నాశనమైంది. ప్రజలు మరణించారు. ఒకప్పుడు వెలుగొందిన భంగడ్ ఒక్కసారిగా శూన్యంగా మారిపోయింది. అప్పటి నుంచి సూర్యాస్తమయం తర్వాత ఎవరూ అక్కడ ఉండరు. అక్కడ ఒక విచిత్రమైన నిశ్శబ్దం, భయం అలముకుంది. ఈ రోజు భంగడ్ ఒక పాడైన కోటగా నిలిచిపోయింది. కానీ అది కేవలం శిథిలాలు కాదు, ఇప్పటికీ అర్థం కాని ఒక రహస్య స్థలం. Thank you for watching. Subscribe for more videos.